కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీమాన్ బండా ప్రకాష్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. ప్రకాష్ గారు ఒక నిండైనటువంటి వ్యక్తిత్వం, ఒక మెండైనటువంటి ప్రతిభా మూర్తిమత్వం, కొండంత మంచితనం, ఔదార్యం, ఆదరణ, సౌజన్యం, సదయ హృదయం ఇవన్నీ కలిపితే బండా ప్రకాష్ గారు అవుతారు. వారిని వేదికకి సాదరంగా తోడ్కొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరినీ ప్రేమించేటువంటి ఒక ఆత్మీయతా భావం ఆయన యొక్క ప్రత్యేకతగా మనవి చేస్తూ, ఆత్మీయ మమకార అనురాగాలతోటి మైత్రీ బంధానికి ముళ్ళు వేసేటువంటి తత్వం ఉన్న వాళ్ళే నిజమైనటువంటి నేతలు అవుతారు. ఆ క్రమంలో ప్రకాష్ గారు మన మధ్యకి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయులు శ్రీ ఎం గంగాధర్ గారు, చైర్మన్ తపస్వి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, వారిని కూడా వేదిక విచ్చేవలసిందిగా మనవి. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జానకి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జానకి గారు స్వాగతం. ముఖ్య అతిథి వారి వేదిక విచ్చేశారు శ్రీ ప్రకాష్ సార్. మానస మనోహర శిల్పిగా ఒక దివ్యమైన విలక్షణమైనటువంటి తత్వంతో విరాజిల్లుతున్నటువంటి మూర్తి గౌరవనీయులు మన ప్రకాష్ గారు మన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ముఖ్య అతిథిగా వారి యొక్క శుభకామనలు కూడా కాసేపట్లో తెలియచెప్పబోతూ ఉన్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడు పెద్దలందరూ విచ్చేశారు కాబట్టి ఒక పద్ధతిగా సభా కార్యక్రమానికి ఒక విశేషమైనటువంటి రీతిలో దీపారాధన గావించవలసిందిగా మనవి. మా పద్మావతి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎన్జిఓ సంస్థాపకురాలు పద్మావతి గారి వేదిక విచ్చేస్తూ ఉన్నారు. తపస్విని స్థాపించినటువంటి తల్లి, వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అందరూ కలిసి పెద్దలు మా ప్రకాష్ గారు, ఈ వేదిక మీద ఉన్న డాక్టర్ వేదాంతం వారు, అలాగే వనజ ఉదయ్ గారు, సోదరులందరూ, మా డాక్టర్ వసంత్, దీపారాధన. మేడం మీరు ముందుకుండండి. మన కళ, మన సంస్కృతి, వీటి సాధికారతకు ప్రతి సందర్భంలోనూ ఒక ఉత్సవంలా కార్యక్రమాలు నిర్వహించాలనే తత్వంతో ఈ తపస్వి సంస్థ ఆశకి ఆశయానికి మధ్య ఒక దీపశిఖలాగా ఎలా ఉంటుందో ఆ రీతిలో కార్యక్రమాల సృజన కావచ్చు, వాటి యొక్క అమలు కావచ్చు, అన్ని సందర్భాల్లోనూ ఈ 28 సంవత్సరాలుగా ఆ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. దీపారాధనగా ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఇప్పుడు మన తపస్వి పక్షాన మొట్టమొదట
అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సుశీల గారి మనోగతం. అమ్మారండి సుశీల గారు.